ఇక చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు బాగా తెలుసు సార్ మీకు? అంటే అందరూ అందరూ అంటే అసలు ఎన్టీ రామారావు గారు అని ఎక్కువ మీరు ఎక్కువగా స్టార్టింగ్ ఎవరంటారు మీరు కెరీర్లో చదువుతున్నారు? చెన్నారెడ్డి అంజయ్య అంజయ్ గారు. అంజయ్య గారు ఆయన మీద చాలా జోక్స్ ఉన్నాయండి. అబ్బో ఎందువల్ల అంటారు అంత చీఫ్ మినిస్టర్? ఆయన అనే పొరపాటు ఉందంటారా లేదా లేదండి. అమాయకత్వం అంటారా? కావాలని అలా చేసేవాడు. ఓకే. అంటే అందరి మనిషిని అని చెప్పటం కోసం. ఉమ్, ఆయన అల్విన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు లేబర్గా. ఓకే అండి. అక్కడి నుంచి వచ్చాడు. ఎక్కడ కార్మికుడు, అవును. ఎక్కడ Chief రాష్ట్ర ఉమ్, ముఖ్యమంత్రి. అందుకని ఎవడైనా గడియారం ఇట్లా వెనక్కి పెట్టేవాడు. ఉమ్, 11ంటికి అని చెప్తే సాయంత్రం 10ంటికి వచ్చేవాడు. ఓకే అండి. అన్ని ఫంక్షన్స్కి వెళ్ళేవాడు. ఎవరిని కాదనేవాడు కాదు. వచ్చి రాగానే జోక్ వేసుకునేవాడు ఆయన. ఈమె అదే నాది. ఇక ఎన్టీ రామారావు గారి సంగతి ఎలా సార్? ఎన్టీ రామారావు గారితో ఏమైనా పరిచయం ఉంది? ఆ. అప్పుడు లక్ష్మీపార్వతి గారి పెళ్లి కూడా అయిపోయింది సార్? కాలేదు. ఈయన సీఎం గా ఎలక్ట్ అయినప్పుడు ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడు ఆయన. ఓకే. ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడైనాడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను. హ్యాబిట్స్ లో ఇల్లు వెళ్ళి అడిగితే మామయ్య గారు పైన పడుకున్నారండి, మీరే వెళ్ళండి అన్నాడు. అదేంటి సార్ మీరు చెప్పండి. కాదు నేను నాకు అతను నా స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే. నువ్వేపో పైకి వెళ్ళాను. సరే పైకి వెళ్ళి అంటే మామయ్య గారు అంటే భయం ఏమి ఉంటుందండి చంద్రబాబు నాయుడు? అమ్మో. భయం. అవును, పులి. పిచ్చి భయం. అవును, నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలు ఉంటాయి పెద్దవి, అవును, ఇలా వేసుకుని క్రాస్ అవును. దాంట్లో కాళ్ళు పెట్టుకుని ఈయన పడుకుని ఉన్నాడు. నేను వచ్చిన చప్పుడు చూసి ఎవరది సార్ నమస్కారం అండి, మీ మిమిక్రీ కూడా వచ్చినట్టు ఉంది సార్ మీకు. నేను సార్ సార్ ఏం కావాలి సార్, ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు కదా, మీ అభిప్రాయం? మా ఆరోగ్యం సహకరించట్లేదు, తర్వాత చేస్తాం, అలాగే టీ తాగి వెళ్ళండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు అంటే మీరు పేపర్ చదువుతుంటారు అనుకుంటా, టీవీ న్యూస్ చూస్తుంటారు కదండి. పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్లో అంటే రెండు కలయిక ఉందండి, జనసేన టీడీపీ. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరిచయం ఉందండి ఎప్పుడన్నా మీకు? ఏమనిపిస్తుంది చూసి? అంటే తను సినిమాల్లోకి రాకముందు వాళ్ళు ఫంక్షన్ చేస్తే చిరంజీవి బర్త్డేకి పిలుచుకెళ్ళారు. ఓకే అండి. అప్పటికి ఇతను ఇంకా కుర్రవాడు. అయితే అతను ఏం చేశాడంటే ఈ కరాటే జిమ్మిక్స్ చేసేవాడు. అవునండి, ఇటుకల పగలగొట్టడం, రాయి పగలగొట్టుకోవడం, మార్షల్ ఆర్ట్స్ అంటారు. హరిహర కళాభవన్ అని ఉంది, దాంట్లో పెట్టారు ఫంక్షన్, అక్కడ చేశాడు. దానికి నన్ను పిలిచికెళ్ళారు. సరే అక్కడ కాసేపు కూర్చుని పలకరిస్తే వచ్చి నమస్కారం అండి అని వెళ్ళిపోయాడు అంతే. తర్వాత వచ్చి కలుస్తానండి అన్నాడు. సరే మరి ఎదగనే ఉంటాడు. ఎలా అదే రాజకీయాలు అన్ని చూస్తుంటారా చూడరా ఏంటని? చూస్తాను. వాటి గురించి ఆయన స్పీచ్ తక్కువ మాట్లాడితే అంత మంచిది. కేసీఆర్ ఎలా పరిపాలించారు? రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివిన. నేను చదివిన కాలేజీలోనే తర్వాత ఆయన చదివారు. అంటే చాలా ఏళ్ళు తేడా. అవును, చాలా ఏళ్ళు తేడా ఉంది. అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు. అదే ఎలా ఉందంటే సార్ రాజకీయం అన్ని ఉచితాలు ఇవన్నీ మీకు ఐడియా ఉంది సార్? అంటే వీళ్ళు ఒక పార్టీ ఉందనుకోండి, అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి. మీరు 2 ఇస్తే నేను 3 ఇస్తా. అవును. మీరు 5 ఇస్తే నేను 10 ఇస్తా. ఇవ్వగలరా లేదా అన్నది వేరే విషయం. అవునండి. చెప్పేస్తున్నారు. రేపు ఇవ్వలేకపోతే ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు, నువ్వు ఇయ్యి అని. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి, బస్ ఫ్రీ అని పెట్టారు, లేకపోతే ఉచిత గ్యాస్, ఏదో 6 పథకాలను పెట్టారు. అలాగా పథకాలపై మీకు ఒక అవగాహన ఉంటుంది. అంటే మీరు ఈ ఫీల్డ్ ఉన్నందుకు మీకు ఏమనిపిస్తుంది సార్ ఎటువంటి వార్తలు చూసినప్పుడు? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం. సౌకర్యాలు కల్పించాలి. అందుకని అన్ని ఉచితంగా ఇచ్చేస్తానంటే వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తాం. వాడు పని చేయడు. నువ్వు నాకు నెలకి ఇంటి నుంచి కదలకుండా 2500 ఇస్తానంటే ఓకే, ఇంకో ఏడాది పోతే 5000 ఇయ్యి, 5000తో పాటు ప్యాకెట్ మందు పోయి, ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు. దీనివల్ల మనిషి బద్ధకస్తుడు అవుతాడు, దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది, అది ఏమీ ఉండదు. ఆ తర్వాత వాడిని పని చేయమన్నా చేయలేడు, అట్లా తయారవుతాడు. అది కాకూడదు. మీరేంటంటే చదువుకోవటానికి వాళ్ళకి అవకాశాలు కల్పించండి, వాళ్ళు కట్టే ఫీజులు వెనక్కి ఇవ్వండి, పుస్తకాలు ఇవ్వండి, వైద్యం చేయించండి, ఎంతటి వైద్యమైనా చేయించండి. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుంది, 10 లక్షల దాకా బీమా ఇస్తున్నారు, ఒక చోట 25 లక్షలు అన్నారు.
అవునండి. అలా ఇవ్వండి. అది. వీటికి తోడు ఉద్యోగం చెయ్యాలి అంటే వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి. అది. వాడు చేస్తే తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు మన దేశ భవిష్యత్తు? ఈ 2 సార్లు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఇంకా ఎలా ఆయన అంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గుజరాత్ లో ఉన్నారు. ఆయన ఇదే పద్ధతి, ఉచితాలు ఇస్తున్నారు, పెంచుతున్నారు, అలవాటు చేస్తున్నారు. చాలా బాధ కలిగించింది ఏంటంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య చాలా పొద్దున చాలా దారుణంగా. అవును, వాళ్ళ బాడీ గార్డ్లే, ఆవిడ అంగరక్షకులే, 16 గుళ్ళు. అది 10 రోజుల పాటు చెప్పాల్సి వచ్చింది. ఆవిడ ఇది కూడా వెంటనే ప్రకటించలేదు, ఆపారు. అలాగే రాజీవ్ గాంధీ హత్య, అది కూడా మీరు కూడా చెప్పారు అన్నమాట. ఓకే, చాలా బాధాకరంగా. దానికి తోడు చివరిలో రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదం. అప్పుడు కూడా మీరు చదువుతున్నారు వార్తలు? ఓకే అండి. అది చదివి తర్వాత నేను అమెరికా వెళ్ళాను మా పిల్లల దగ్గరికి. ఓకే అండి. ఆ రోజు చదివేసి, అది కూడా పొద్దున మిస్ అయింది ఫ్లైట్. ఓకే అండి. సాయంత్రం దాకా చెప్పనివ్వాల, సాయంత్రం చెప్పారు, రోసయ్య గారు వచ్చి చెప్పారు. ఓకే అండి. అట్లా అంటే ఇవన్నీ అంటే ప్రపంచ స్థాయి నాయకుల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అంత దారుణంగా హత్య చేయబడ్డారు. అది చాలా బాధాకరం. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిదంటారు? అంటే చిన్నపిల్లల పట్ల, అలాగే పెరిగిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వవలసిన సౌకర్యాలు ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వాలి. వీటన్నిటికీ మించి క్రమశిక్షణ నేర్పాలి. అది క్రమశిక్షణ రావాలి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు పసివాడు రాగానే మనకి ముద్దొస్తాడు, వాడిని ఎత్తుకోగానే నెత్తినెక్కి కూర్చుంటా అంటే వాడి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టి వాడికి 2 సార్లు అలా చేస్తే 3వసారి వాడి నెత్తి మీదకి ఎక్కడు, ఒళ్ళోనే కూర్చుంటాడు. అది మనం చెప్పాలి వాళ్ళకి. అవునండి. అంటే క్రమశిక్షణ నేర్పిస్తే మనం ఎన్ని ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది, లేకపోతే మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అవునండి. అది ఇప్పుడు ఈ సెల్ ఫోను టెక్నాలజీ అన్ని ఐడియా ఉంది సార్ మీకు? మీరు ఉన్నప్పుడు ఏదో టైమింగ్స్ ఉండేది దూరదర్శన్, ఏదో ఒక అరగంట గంట ఉండేది. ఇప్పుడు 24 hours సార్ ఎంటర్టైన్మెంట్. మీరేం చూస్తుంటారా సార్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్? తక్కువ, వాటిల్లో అంటే నాణ్యత పోయింది. అవును, ఏదో కాలం గడపాలి అన్న ఉద్దేశంతో 1కి 10 వెయ్యటం, ఈ కథల ఎంపిక కూడా బాగాలేదు. ఎంతసేపు అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అంతే అండి. ప్రేమ అది మన సమాజంలో లేక కాదు, జరక్క కాదు, అది టీవీలో చూపించిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. అవునండి. ప్రతిదానికి ఏదో డబ్బున్నవాడు డబ్బు లేని అమ్మాయిని, లేదా డబ్బున్న అమ్మాయి డబ్బు లేని వాడిని,